ఆ ప్రాంతం అంతా కూడా చెడిపోయింది, ఆ ప్రాంతం అంతా కూడా నశించిపోతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి ఈ మాటలు ప్రకటించు. నినివే పట్టణాన్ని కూడా యోనాను పంపించింది 10 మందిని పంపించలేదు, కానీ ఒక్కడనే పంపించాడు, యోనాను. దేవుడు యోనాతో మాట్లాడుతుంటే యోనా భయపడ్డాడు. ఎందుకంటే నినివే పట్టణము ఆ ప్రదేశంలో గొప్ప రాజధానిగా ఉన్న ఒక పట్టణము. ఆ పట్టణానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కనుక ఆ వ్యక్తుల్ని మరి అడ్రస్ లేకుండా చంపించేయండి ఇక పట్టణం అది. ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడమంటున్నాడు అని ఆలోచన చేస్తే ఆ పట్టణం గురించి యోనా ఎస్టీ ఆలోచన చేస్తున్నప్పుడు ఆ పట్టణం గురించి భయం వేసి ఎక్కడికి వెళ్ళాడంటే నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. అయినప్పటికీ దేవుడు యోనాను విడిచిపెట్టలేదు, కానీ యోనాన్ని పంపించి ఆ పట్టణాన్ని రక్షించాడు. ఎంతమంది ద్వారా రక్షించాడంటే ఆ పట్టణాన్ని? ఒక వ్యక్తి ద్వారానే రక్షించాడు ఆ పట్టణాన్ని.